ఎస్ఎస్సి సీజీఎల్ 2025 ఎగ్జామినేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ అనేది ఇస్తున్నారు. సో, ఇందులో ఓకేనా, ఈ సీక్వెన్స్‌లో మనం ఏంటంటే నేను కూడా ఏంటంటే సీజీఎల్ 2025 ఎగ్జామినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో, నా అనాలిసిస్ అనేది ఏంటి? సో, పేపర్ అనేది ఏ విధంగా వస్తుంది? ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి వస్తున్నాయి? మనం పేపర్ అనేది అసలు డూయబులా? నాన్ డూయబులా? అసలు ఏవైతే ఇష్యూస్ అనేవి రైజ్ అవుతున్నాయో అవి సెంటర్స్‌లో రైజ్ అవుతున్నాయా? లేదా? అని చెప్పేసి ఈ క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కోసం నేనేంటంటే సీజీఎల్ 2025 ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ అనేది చేయడం జరిగింది. సో, నా ఎక్స్‌పీరియన్స్ అనేది ఎలా ఉంది? ఓకేనా? అది మొత్తం ఏంటంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ దాంతో పాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ అయితే నేను ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. సో, లెట్ అస్ స్టార్ట్. సో, స్టార్ట్ అనేది అంటే ఈ సెషన్ అనేది స్టార్ట్ చేయడానికంటే ముందు మీకు ఒక ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఎందుకంటే అసలు నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేశానా లేదా అనేది మీకు ఈ పర్టిక్యులర్ అడ్మిట్ కార్డ్ నుంచి మీకు ఏంటంటే ఐడియా అనేది వస్తుంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు నా నేమ్ అనేది ఉంది. సో, పూర్తి నేమ్ అనేది నేను తీసేసాను. షానవాజ్ ఖాన్ అని చెప్పేసి నేను ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో, నా షిఫ్ట్ వచ్చేసరికి ఇది. దీని తర్వాత ఇక్కడ నా పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో, ఆ డీటెయిల్స్ అన్ని నేనేంటంటే హైడ్ అనేది చేశాను. సో, ఇక్కడ మీరు చూడొచ్చు నా ఎగ్జామ్ వచ్చేసరికి 15th ఆఫ్ సెప్టెంబర్ 2025 షిఫ్ట్ 3లో జరిగింది. ఓకేనా? థర్డ్ షిఫ్ట్‌లో మనకేంటంటే ఎగ్జామినేషన్ అనేది జరిగింది. సో, ఈ థర్డ్ షిఫ్ట్ ఎగ్జామినేషన్ అనేది 4 నుంచి 5 వరకు జరుగుతుంది. సో, నేను ఎప్పుడు ఎంట్రీ అనేది తీసుకున్నాను, ఏ విధంగా చెకింగ్ అనేది జరిగింది, ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. అండ్ దాంతో పాటు ఏదైతే ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఉందో, సో, ఈ అడ్మిట్ కార్డ్ అనేది మనకేంటంటే ఇవ్వలేదు. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళే ఈ అడ్మిట్ కార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ దాంతో పాటు ఇక్కడ మనం ఏంటంటే మన ఏదైతే అక్కడ స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతుంది కదా! ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ అడ్మిట్ కార్డ్ పైన రాయాలి. ఓకే. లెట్ అస్ స్టార్ట్. ఒక్కొక్క విషయం అనేది మనం డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ వెన్యూకొద్దాం. సో, ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో, సో, ఇక్కడ మీరు చూడొచ్చు నా ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి ఎయిమ్ టెక్నాలజీస్, ఇది వచ్చేసరికి ఎక్కడ తిరుపతిలో అండి. సో, తిరుపతికి నేను వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. సో, నా నియరెస్ట్ సెంటర్ అది అదే. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూస్తే ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి బానే ఉంది. ఓకేనా? ఏదైతే నార్త్ అంటే మనం ఎక్కువగా ఏం చూసామంటే నార్త్ సైడ్ మనకేంటంటే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అంతగా బాలేవు. మనకేంటంటే అక్కడ ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ సెంటర్స్ అనేవి ఇవ్వడం, అక్కడ గ్లిచెస్ రావడం అదంతా జరిగింది. బట్ నా సెంటర్ ఏదైతే ఉందో, ఓకేనా, నేను చూపించాను కదా! ఆ సెంటర్ ఏదైతే ఉందో, ఆ సెంటర్‌లో వచ్చేసరికి ఎటువంటి ఇష్యూస్ అనేవి రైజ్ కాలేదు. కానీ కొన్ని మైనర్ ఇష్యూస్ ఏంటంటే నాకు కనిపించాయి. ఆ మైనర్ ఇష్యూస్ అనేవి ఏంటి అనేది నేను చెప్తాను. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ థింగ్ ఈస్ ఓకేనా? ఫస్ట్ థింగ్ ఈస్ నేనేంటంటే అప్రాక్సిమేట్‌గా 2019, 2018 నుంచి ఓకేనా? 2018 అంటే మీరు 2018 సీజీఎల్ గనక చూస్తే సీజీఎల్ టైర్ 1 గానివ్వండి, టైర్ 2 గానివ్వండి, ఆ ఎగ్జామినేషన్స్ గనక చూస్తే అన్నీ కూడా నేను రాయడం జరిగింది. సో, 2018 నుంచి ఇప్పటి వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సీజీఎల్ అనేది నేను అటెంప్ట్ చేశాను. ఎందుకు అటెంప్ట్ చేశానంటే ఏదైతే ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి వస్తున్నాయి, ఏ విధంగా మనం ఏంటంటే స్టూడెంట్స్‌ని గైడ్ చేయాలని చెప్పేసి నేను ఎక్కువ ఏదైతే ఎగ్జామినేషన్ అనేది ఉందో అది అటెంప్ట్ అయితే చేయడం జరిగింది. సో, నాకేంటంటే ఓకేనా, ఇంతవరకు ఎక్కడ కూడా ఎటువంటి డిఫికల్టీ అనేది ఫేస్ అనేది చేయలేదు. ఎందుకు 2018 నుంచి మనకు ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి టీసీఎస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉండేవి. అవునా? కానీ ఇప్పుడేంటంటే వెండర్ చేంజ్ అవ్వడం వల్ల ఎగ్జామినేషన్ వెన్యూస్ కూడా చేంజ్ అయ్యాయి. సో, అలా చేంజ్ అవ్వడం వల్ల సో, మధ్యలో అంటే 2018 అప్రాక్సిమేట్‌లీ 2017, 2018 మధ్యలో ఏంటంటే సిఫీ వెండర్ ఉండేది. సిఫీ ఓకేనా? ఈ సిఫీ వెండర్ ఉన్నప్పుడు కూడా మనకేంటంటే ఇటువంటి టైప్ ఆఫ్ సిమిలర్ సిట్యుయేషన్సే అరైజ్ అయ్యాయి. బట్ అంత డిఫికల్టీ అయితే ఏం కాదు. ఓకేనా? సో, ఇక్కడ చూడండి, నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. 2017 ఆర్ 2018 అప్పుడు సిఫీ వెండర్ ఉన్నప్పుడు నేను ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏంటంటే ఏదైతే నా పర్టిక్యులర్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడేంటంటే సిస్టమ్స్ అనేవి హ్యాంగ్ అయిపోయాయి. ఓకేనా? హ్యాంగ్ అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయడము అదంతా జరిగింది. సో, అదంతా ఓకే. మళ్ళీ దాంతో పాటు ఏంటంటే మేనేజ్‌మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం అండ్ అదే విధంగా ఏంటంటే ఏదైతే ఎగ్జామినేషన్ అయిపోతుంది కదా! అయిపోయిన తర్వాత ఏదైతే ఎగ్జిట్ వెరిఫికేషన్ ఉంటుందో, లేదా ఏదైతే వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా! ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైతే ఆహ్, సిస్టమ్ ఉందో, ఆ సిస్టమ్ నుంచి డేటా అనేది సర్వర్‌లో కలెక్ట్ అయిందా లేదా, సర్వర్ నుంచి అప్‌లోడ్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నారు. బట్ నా టైంలో ఏంటంటే ఆ పర్టిక్యులర్ ఎగ్జిట్ వెరిఫికేషన్ అప్పుడు అప్రాక్సిమేట్‌లీ 1 నుంచి 1 ½ అవర్ ఎక్స్‌ట్రా టైం అనేది పట్టింది. సో, అక్కడ అది నాకేంటంటే ఇబ్బంది అనిపించింది. అదొక్కటే. మిగతా దాని తర్వాత ఎటువంటి ఇబ్బంది అనేది నేను ఎక్కడ కూడా ఫేస్ అనేది చేయలేదు. సో, ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనేది చెప్తున్నాను. మీ ఎక్స్‌పీరియన్స్ అనేది వేరుగా ఉండొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు ఎగ్జామ్ వెన్యూకొద్దాం. ఎగ్జామ్ వెన్యూ అనేది బానే ఉంది. అందులో ఇష్యూస్ నాకేం కనిపించాయంటే ఏదైతే అక్కడ నార్మల్‌గా ఏంటంటే సిస్టమ్స్ అనేవి బాగా రన్ అవ్వాలి అంటే అక్కడ ఎయిర్ కండిషనర్స్ ఉండాలి. ఓకేనా? ఏముండాలి?
ఎయిర్ కండిషనర్. సో ఏదైతే నా ఎగ్జామ్ సెంటర్ ఉందో అందులో ఎయిర్ కండిషనర్స్ అనేవి లేవు. ఓకేనా, ఎయిర్ కండిషనర్. సో ఎయిర్ కండిషనర్స్ లేకపోయినా ఫ్యాన్స్ అనేవి వెంటిలేషన్ అనేది కనుక బాగా ఉంటే, ఫ్యాన్స్ కనుక రన్ అవుతూ ఉంటే మనకేమవుతుంది, ఆ సిస్టమ్స్ కూడా బాగా స్మూత్గా రన్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఫ్యాన్ యొక్క ఫెసిలిటీ అనేది ఉంది. కానీ దురదృష్టం అంటారో ఎలాగో, నా చుట్టుపక్కల అంటే నాకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కానివ్వండి ఎక్కడ కూడా నా రో మాత్రమే ఏంటంటే ఫ్యాన్ అనేది లేదు. ఓకేనా, నా రోకి ఏంటంటే ఫ్యాన్ అనేది లేదు. సో దీనివల్ల నేను ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేశానంటే, ఎగ్జామినేషన్ అనేది రాసేటప్పుడు నాకేంటంటే కొంచెం హీట్ అనేది నాకేంటంటే అనిపించింది. సో ఆబ్వియస్లీ ఎవరైనా కానివ్వండి కొంచెం ఏంటంటే అట్మాస్ఫియర్ కనుక కూల్గా ఉంటే మనం ఏం చేస్తాం, మన ఎగ్జామినేషన్ అనేది కూడా కూల్గా అంటే మరీ అంతగా కూల్ కాదు, ఒక నార్మల్, ఓకేనా, ఒక డూయబుల్ టెంపరేచర్ కనుక ఉంటే, సో బయట టెంపరేచర్ కంటే ఒక 2 or 3 degrees లోపల కనుక తక్కువగా ఉంటే మనం ఏంటంటే మన పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది కొంచెం హాట్గా అవ్వడం వల్ల నాకేంటంటే స్వెట్ అనేది కొంచెం రావడం వల్ల నేనేంటంటే కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యాను. బట్ ఏదైతే ఈ అన్ఈజీనెస్ అనేది నేను చెప్తున్నాను కదా, ఇదే ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళేంటంటే వాళ్ళు ఇంకా కొంచెం ఏంటంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో దీనికి కూడా ప్రిపేర్డ్గా వెళ్ళండి. ఓకే, సో ఇది నా దృష్టిలో అంత పెద్ద మేజర్ విషయం అంటే ఏం కాదు. అండ్ ఇక మౌస్ కీబోర్డ్కి వద్దామా. సో కీబోర్డ్తో ఏంటంటే మనకు అసలు పనే ఉండదు. సో కీబోర్డ్ అసలు నేనేంటంటే ఏ ఎగ్జామ్ వెళ్ళినా కూడా కీబోర్డ్ అనేది పక్కన పెట్టేస్తాను. దాని తర్వాత మౌస్ కనుక చూస్తే మౌస్ కూడా అంతగా ఏంటంటే మంచిగా ఉంది అని చెప్పేసి మనం చెప్పలేం. సో ఇట్ ఈస్ డూయబుల్, మేనేజబుల్. మధ్యలో కొంచెం ఏంటంటే గ్లిచెస్ రావడం, స్ట్రక్ అవ్వడం అది జరుగుతుంది. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ ఉందో ఆ యూజర్ ఇంటర్ఫేస్ అనేది నాకు కొత్తగా అనిపించింది. ఎందుకు కొత్తగా అనిపించింది, నేను మీకు చెప్తూ ఉన్నాను కదా, మీరేంటంటే ఎగ్జామినేషన్ వెళ్ళడానికంటే ముందు అట్లీస్ట్ ఒక 20 to 30 మార్క్స్ అనేవి రాయండి అని చెప్పేసి నేను ఏంటంటే చెప్తున్నాను. బట్ నాకేంటంటే టైం అనేది లేకపోవడం వల్ల నేను ఒక 1 మార్క్ కూడా రాశానో లేదో నాకు గుర్తులేదు. సో ఓన్లీ ఓపెన్ చేశాను ఇంటర్ఫేస్ కోసం. సో ఎటువంటి మార్క్స్ అనేవి రాయకపోవడం వల్ల నాకేంటంటే ఆ యూజర్ ఇంటర్ఫేస్ కొత్తగా అనిపించింది. అండ్ దాంతోపాటు నాకు ఒక టిపికల్ పాయింట్ అనేది కనిపించింది. ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్, అంటే మనకు 4 సెక్షన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్, ఫోర్త్ సెక్షన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో మనకేంటంటే 25th క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్లో 25th క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఈ 25th క్వశ్చన్ దగ్గర మనకేంటంటే సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ కనిపించడం లేదు. సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అనేది కనిపించడం లేదు. సో ఆబ్వియస్లీ మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అంటే మనకేంటంటే 4 ఆప్షన్స్ ఉంటాయి, 1 2 3 4. సో ఇందులో థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారనుకోండి. సెలెక్ట్ చేస్తే సరిపోదు. సెలెక్ట్ చేసిన తర్వాత పైన ఇక్కడ వెళ్ళిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది మనం ఏం చేయాలి, క్లిక్ చేయాలి. సో దీనిపైన క్లిక్ చేస్తేనే మీ యొక్క రెస్పాన్స్ అనేది రికార్డ్ అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేయకపోతే రెస్పాన్స్ రికార్డ్ అవ్వదు. కానీ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో, ఓకేనా, 4 సెక్షన్స్లో 25th క్వశ్చన్ అప్పుడు మనకేంటంటే సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ లేదు. నెక్స్ట్ నేనేం చేశాను, మీరు ఎలా చేయాలి, ఏం లేదు, 25th ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వెనక్కి రండి. ఓకేనా, 25th ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి, అంటే ప్రీవియస్ క్వశ్చన్కి వచ్చి, అక్కడ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్కి బటన్ అనేది ఉంటుంది. సో ప్రీవియస్ క్వశ్చన్ పైకి వచ్చి అక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఇస్తే ఇది ఏంటంటే సేవ్ అనేది అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఆబ్వియస్లీ అక్కడ క్లిక్ చేస్తే వెంటనే అదేమైపోతుంది, గ్రీన్గా కన్వర్ట్ అనేది అవుతుంది. ఓకేనా, అదేమవుతుంది, ఆన్సర్డ్ అని చెప్పేసి కన్వర్ట్ అవుతుంది. బట్ కన్ఫర్మేషన్ కోసం ఏం చేయాలి అంటే మీరు 25th క్వశ్చన్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఏంటంటే వెనక్కి వచ్చి 24th క్వశ్చన్లో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైతే కాలం అనేది ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో అది మార్క్ అనేది చూపిస్తుంది. సో ఇది నాకేంటంటే ఒక కొత్త విషయం అనేది కనిపించింది. అండ్ దాంతోపాటు ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నేనేంటంటే ఇంతవరకు రాసిన ఎగ్జామ్స్లో టీసీఎస్లో మనకేంటంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఓకేనా, అటెంప్ట్ ఎన్ని క్వశ్చన్స్ చేశారు, నాట్ అటెంప్టెడ్ ఎన్ని క్వశ్చన్స్, మార్క్డ్ ఫర్ రివ్యూ ఎన్ని క్వశ్చన్స్, మార్క్డ్ ఫర్ రివ్యూ అండ్ ఆన్సర్డ్ ఎన్ని క్వశ్చన్స్, ఇవన్నీ డిస్ప్లే చేసేది. కానీ ఇప్పుడు ఏంటంటే డిస్ప్లే చేయడం లేదు. నా సజెషన్ ఏంటంటే ఇదేంటంటే మనకు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చూపిస్తుంది. సో లాస్ట్ ఒక 30 seconds లేదా 40 seconds టైం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇది మీ సిస్టమ్ అనుకోండి, ఇది మీ యొక్క సిస్టమ్, అవునా. సో ఇది ఇక్కడ కనిపిస్తుందో లేదో, ఇది వచ్చేసరికి మీ సిస్టంలో ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్, ఓకేనా, ఈ కార్నర్లో మీకు ఏంటంటే
డేటా అనేది చూపిస్తుంది, అటెంప్టెడ్, నాట్ అటెంప్టెడ్, మార్క్ ఫర్ రివ్యూ. సో ఈ డేటాని ఏం చేస్తారంటే పేపర్ పైన రాసుకోండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది అయిపోయిన తర్వాత మీరు అనాలిసిస్కి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ పర్టికులర్ థింగ్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ మధ్యలో ఏమైనా అయిందంటే ఎస్, ఎగ్జామినేషన్ మధ్యలో మనకి ఏమైందంటే పవర్ కట్ అనేది అయింది. సో ఎగ్జామినేషన్ మధ్యలో పవర్ కట్. సో పవర్ కట్స్ అనేవి నార్మలే. సో పవర్ కట్ అనేది అయినప్పుడు మీ సిస్టమ్ కనుక ఆగిపోతే అది ప్రాబ్లం. బట్ ఏదైతే నేను ఎగ్జామ్ రాసిన సెంటర్లో పవర్ కట్ అనేది అయింది, అయినా కూడా సిస్టమ్ అనేది ఆగిపోలేదు. ఏమంటే ఫ్యాన్స్ లైట్స్ అనేవి ఆఫ్ అయిపోయాయి, సిస్టమ్ అనేది రన్నింగ్గానే ఉంది. కాన్సెప్ట్ తర్వాత మనకి ఏం చేశారంటే జనరేటర్ అనేది ఆన్ చేశారు. సో ఆ జనరేటర్ వల్ల కూడా అంతగా ఎఫిషియన్సీ అనేది లేదు. ఓకేనా. సో ఫ్యాన్స్ లైట్స్ ఊరికి తిరుగుతున్నాయంటే వెలుగుతున్నాయి అలా ఉన్నాయి. బట్ పవర్ కట్ ఉన్నప్పుడు సిస్టమ్స్ అనేవి ఆగిపోతాయంటే కాదు, సిస్టమ్స్ అనేవి బ్యాకప్ పైన రన్ అవుతూ ఉంటాయి. సో నో ప్రాబ్లం. ఓకేనా. ఇది నా పర్టికులర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మీకు కూడా 90% ఇదే ఛాన్సెస్ అనేవి కనిపిస్తాయి. క్లియర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ గురించి వద్దాం. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్. సో ఈ వీడియోని మీరు ఏం చేస్తారంటే 2x పైన వాచ్ చేయండి. సో ఈ వీడియో కనుక మీరు 2x పైన కనుక వాచ్ చేస్తే మీకేంటంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెక్షన్. సో ఇప్పుడు చూడండి, నేను టీసీఎస్ ఎగ్జామినేషన్ అప్పుడు ఒక స్ట్రాటజీ అనేది ఫాలో చేసేవాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది అంటే రీజనింగ్ తర్వాత ఇంగ్లీష్ తర్వాత జిఎస్ తర్వాత మ్యాథ్స్. సో ఇది రేగ్మా. ఓకేనా. రేగ్మా REGMA అనేది నేను ఫాలో చేసేవాడిని. కానీ ఇప్పుడు వచ్చేసరికి నేను ఆర్జెమ్ ఫాలో చేశాను. ఆర్జెమ్ అంటే ఏంటి? రీజనింగ్ తర్వాత జిఎస్ తర్వాత ఇంగ్లీష్ తర్వాత మ్యాథ్స్. ఎందుకు చేశాను ఇలాగా అంటే నా స్ట్రాటజీ అనేది, ఓకేనా, నేను క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసే ఆర్డర్ ఎగ్జామినేషన్ మధ్యలో ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్లీష్ వల్ల. సో ఇంగ్లీష్ సెక్షన్ వచ్చేటప్పుడు నేను ఇంగ్లీష్ గురించి మాట్లాడతాను. సో ఇప్పుడు రీజనింగ్ వద్దాం. రీజనింగ్ సెక్షన్లో మనకి ఏంటంటే 25 క్వశ్చన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ద 25 క్వశ్చన్స్ మనం ఏంటంటే ఈజీగా క్వశ్చన్స్ అనేవి చేయొచ్చు. నా షిఫ్ట్ ప్రకారం ఏంటంటే చాలా ఈజీగా వచ్చింది. ఈవెన్ దో నేనేంటంటే ఎగ్జామినేషన్ అంటే నేను మాక్ టెస్ట్ అనేవి కూడా ఎందుకు రాయలేదంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ని ఫేస్ చేస్తారని చెప్పేసి అది చూద్దామని చెప్పేసి కూడా నేనేంటంటే మాక్ టెస్ట్ అనేవి రాయలేదు. సో ఇక్కడ రీజనింగ్ కనుక చూస్తే అప్రాక్సిమేట్లీ 22 to 23 క్వశ్చన్స్ అనేవి డూవబుల్ అన్నమాట. బట్ ఇక్కడ మనకేంటంటే, ఓకేనా, రీజనింగ్లో మనకేంటంటే కొన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఆ టాపిక్స్ అనేవి నేను ఇక్కడ రాస్తున్నాను. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో బీఆర్ అంటే ఏంటి మీరు తెలుసుకోవాలి. ఓకేనా. ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా మనం ఏంటంటే ఎటువంటి రివ్యూస్ అనేవి షేర్ అనేది చేయకూడదు, క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయకూడదు. క్లియర్. సో బీఆర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ దాంతోపాటు మనం కనుక చూస్తే ఏదైతే అనాలజీ కానివ్వండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ కానివ్వండి, అక్కడ సింపుల్ క్వశ్చన్స్ అనేవి నాకేంటంటే కనిపిస్తున్నాయి. ఒక్క టాపిక్ మాత్రం నాకేంటంటే కొంచెం టిపికల్గా అనిపించింది. ఎందుకంటే కంపారిటివ్లీ క్వశ్చన్స్ వస్తున్నాయి, దానికి కంపేర్ చేస్తే ఈ ఒక్క టాపిక్ ఒక్కటే నాకు కొంచెం ఏంటంటే టిపికల్గా మోడరేట్గా కనిపించింది. సో ఈ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి, మీకు హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. సో రీజనింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన జిఎస్కి వద్దాం. సో నా స్ట్రాటజీ ఇదే కాబట్టి జిఎస్. సో జనరల్ స్టడీస్కి వస్తే ఏదైతే ప్రీవియస్గా క్వశ్చన్స్ అనేవి ఉండేవో అంటే 1 లైనర్ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్గా మనకి ఎగ్జామినేషన్స్లో ఉండేవి, కానీ ఇప్పుడు 1 లైనర్ క్వశ్చన్స్ అనేవి తీసేసి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈవెన్ దో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి వచ్చినా కూడా మనం ఏంటంటే ఈ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. ఎందుకు నేను ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి నేను అంటున్నానంటే ఆబ్వియస్లీ నేనేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్ అనేది ట్యాకల్ చేస్తాను కాబట్టి నాకు ఈజీగానే అనిపించింది. బట్ ఏవైతే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఇంతవరకు స్టూడెంట్స్ ఎవరైతే చదవకుండా డైరెక్ట్గా వెళ్ళుంటారో వాళ్ళు కొంచెం ఏంటంటే డిఫికల్టీ అనేది ఫేస్ చేసి ఉంటారు. అవునా. సో జనరల్ స్టడీస్ అనేది మనకేంటంటే ఇక్కడ మోడరేట్గా వచ్చిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. క్లియర్. నెక్స్ట్ ఇంగ్లీష్కి వద్దాం. సో మెయిన్ గేమ్ చేంజర్ ఎవరు అంటే ఇక్కడ ఇంగ్లీష్. సో ఇక్కడ చూడండి, నేను ఇంతవరకు ఎగ్జామినేషన్స్ అనేవి రాశాను కదా, ఈ ఎగ్జామినేషన్స్లో ఎక్కడ కూడా నాకేంటంటే ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ 50 45 కంటే తక్కువ రాలేదు. సో 45 ఈజ్ ద బేస్ లైన్ ఫర్ మీ. సో బేస్ లైన్ అన్నమాట. సో నాకేంటంటే 1 or 2 క్వశ్చన్స్ అనేవి కొంచెం కొత్తగా కనిపించేవి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామినేషన్లో 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే నేను స్కిప్ చేసేవాడిని. కానీ ఈసారి వచ్చేసరికి నాకేంటంటే కొన్ని ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయడం జరిగింది. ఇంగ్లీష్లో ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఛాలెంజ్ వాజ్ వొకాబులరీ. ఓకేనా.
సో ఏదైతే సినోనిమ్స్, యాంటోనిమ్స్ దీని తర్వాత ఇడియమ్స్ ఉన్నాయో అవి కొంచెం ఏంటంటే డిఫరెంట్గా మనకేంటంటే రావడం జరుగుతుంది. ఏదైతే మనం ప్రీవియస్‌గా ఏదైతే గత ఒక 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి ఏదైతే వొకాబ్ అనేది వస్తుందో సో దానికి కొంచెం విరుద్ధంగా మనకేంటంటే వొకాబ్ అనేది వస్తుంది. సో మనం మన ఫోకస్ అనేది ఈసారి ఎక్కువ వొకాబ్ పైన పెట్టడం అయితే చేయాలి. ఓకేనా? సో లాస్ట్‌లో ఎవరైతే ఎగ్జామినేషన్ అనేది రాస్తున్నారో వాళ్ళకి కూడా నేను సజెషన్స్ అనేవి ఇస్తాను. దీని తర్వాత వొకాబ్ తర్వాత నాకేంటంటే ఏదైతే ప్యాసేజ్ అనేది ఉందో ఓకేనా? ఏదైతే ప్యాసేజ్ అనేది ఉందో ఆ ప్యాసేజ్‌లో నాకేంటంటే కొంచెం డిఫికల్టీ అనేది అంతగా డిఫికల్టీ ఏం కాదు. బట్ అంతగా ఈజీ కూడా లేదు. ఎందుకు నాకు అంతగా డిఫికల్ట్‌గా అనిపించలేదు అంటే నేనేంటంటే ఎడిటోరియల్స్ కానివ్వండి కొంచెం చదువుతూ ఉంటాను అప్పుడప్పుడు. సో దానివల్ల నాకేంటంటే ప్యాసేజ్ అనేది డిఫికల్ట్‌గా అనిపించలేదు. నేనేం చేశానంటే కొంచెం స్కిప్పింగ్, స్కానింగ్ ఇవన్నీ కూడా ఫాలో చేస్తే నాకేంటంటే క్వెషన్స్ అనేవి ఈజీగా నేనేంటంటే అర్థం చేసుకున్నాను. బట్ ఏదైతే ప్యాసేజ్ అనేది ఉందో అది అంత ఈజీగా రావడం లేదు. సో మీరేం చేయాలి ప్యాసేజ్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ అది కూడా ఎడిటోరియల్ బేస్డ్ ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేయాలి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇంగ్లీష్ మాధ్యం అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అక్కడ డైలీ ఏంటంటే ఎడిటోరియల్ ప్యాసేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. అండ్ అందులో సేమ్ అదే ఇంగ్లీష్ మాధ్యమంలో పీక్యూఆర్ఎస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి 2 కూడా అక్కడ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ దాంతోపాటు నాకు ఎక్కువగా ఏంటంటే ఏదైతే మనకు వాయిస్ అండ్ నరేషన్ నుంచి క్వెషన్స్ అనేవి రావడం జరిగాయి. ఓకేనా? నాకు తెలిసి ఒక్కొక్క టాపిక్ నుంచి వాయిస్ నుంచి 2 క్వెషన్స్, నరేషన్స్ నుంచి 2 క్వెషన్స్ ఇలా మనకంటే రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎర్రర్స్ గనక తీసుకుంటే ఎర్రర్స్ కూడా అంత సింపుల్‌గా రావడం లేదు. చాలా చూసిన వెంటనే ఎర్రర్ అనేది మార్క్ చేసే విధంగా లేదు. కొంచెం ఏంటంటే మనం ఆలోచించాలి. అంటే బ్యాంకింగ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో ఎర్రర్స్ కూడా మనం ఏంటంటే కొంచెం ఫోకస్ చేయాలి. సో ఇందులో అంటే నేను రాసిన 4 సెక్షన్స్‌లో నాకు టఫ్‌గా అనిపించిన సెక్షన్ ఏంటి అంటే ఇంగ్లీష్. ఇట్ వాస్ టఫ్. నాకేంటంటే కొంచెం టఫ్‌గా అనిపించింది. ఇక్కడే నాకేంటంటే నేనేంటంటే ఇంగ్లీష్ అనేది అప్రాక్సిమేట్‌గా ఒక 8-9 మినిట్స్‌లో కంప్లీట్ చేశాను. బట్ ఇక్కడ నాకేంటంటే 16-17 మినిట్స్ అనేది ఇంగ్లీష్‌కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ 3 సెక్షన్స్. ఇప్పుడు క్వాంట్‌కొద్దాం. సో క్వాంట్‌లో గనక మనం తీసుకుంటే సో క్వాంట్ అనేది చాలా చాలా ఈజీగా వచ్చింది. చాలా సింపుల్ క్వెషన్స్ అనేవి కనిపించాయి. కొన్ని క్వెషన్స్ అయితే పెన్ పెట్టాల్సిన అవసరమే లేకుండా డైరెక్ట్‌గా మార్క్ చేసే విధంగా కొన్ని క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఓకేనా? ఇంకా కొన్ని ఏంటంటే ఎక్కువగా నాకు అనిపించింది ఏంటంటే రేషియో ప్రపోర్షన్స్ నుంచి మనకేంటంటే కొత్త టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అడగడం. అంటే కొంచెం లెంతీ క్వెషన్స్ అనేవి అడగడం జరిగింది. సో సింపుల్ కాన్సెప్ట్ దీని మొత్తానికి జిస్ట్ అనేది ఏంటి అంటే ఏదైతే ఎగ్జామినేషన్ అనేది ఉందో అది ఈజీగానే వస్తుంది. నా పేపర్ మటుకు ఏంటంటే ఈజీగానే వస్తుంది. బట్ ఇక్కడ ఇంగ్లీష్ అనేది కొంచెం టఫ్‌గా వస్తుంది. సో అది మీరు కొంచెం గనక స్కిల్ హోన్ చేసి గనక వెళ్తే ఓకేనా? కొంచెం ప్రాక్టీస్ గనక చేసి ప్యాసేజెస్ కానివ్వండి, యాక్టివ్ పాసివ్ వాయిసెస్ కానివ్వండి, ఏదైతే ఎర్రర్స్ కానివ్వండి అది కొంచెం ప్రాక్టీస్ చేసి వెళ్తే అండ్ జీఎస్ గనక మీరు ఆల్రెడీ ప్రీవియస్‌గా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మీరేంటంటే జీఎస్‌లో కూడా మంచి స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. బట్ జీఎస్ గనక మీకు కొత్త సబ్జెక్ట్ గనక అయితే మీరు అంతగా ఒక 1 ఆర్ 2 టైమ్స్ సిలబస్ అనేది కంప్లీట్ చేయకుండా, రివైజ్ అనేది చేయకుండా వెళ్ళి ఉంటే మీకు జీఎస్‌లో కొంచెం ఇబ్బంది అయితే కనిపిస్తుంది. సో ఇది బేసికల్లీ ఏదైతే ఎగ్జామినేషన్ అనేది ఉందో దాని యొక్క రివ్యూ. ఇంకా ఫర్దర్‌గా మీకు ఏదైనా డౌట్స్ గనక ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ అనేది చేయండి. నేను ఏవైతే డౌట్స్ అనేవి ఉన్నాయో వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియో అనేది ఇంతవరకు ఎండ్ అవుతుంది. సో ఐ హోప్ దట్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా చూడాలి అంటే మా ఛానల్‌ని ఏంటంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో థాంక్ యూ. హ్యావ్ ఎ లవ్లీ డే అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ SSC CGL 2025 ఎగ్జామినేషన్. థాంక్ యూ.